తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కించపరిచేలా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆదిలాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ విభాగం భగ్గుమంది. దీనికి మూల కారణమైన మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ్మ డిమాండ్ చేశారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ప్రజా ఆవరణలో గురువారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒక ఆడపడుచును మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన కేటీఆర్ వెంటనే మంత్రికి క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సోనియా, షబానా, జుబేదా, ఖమర్ బేగం, అఫ్రోజా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్, జైనద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, జాఫర్ అహ్మద్, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, పోరెడ్డి కిషన్, దొగ్గిలి రాజేశ్వర్, ఖయ్యూం, సోమ ప్రశాంత్, రమేష్, మంచాల మల్లయ్య, సమీర్ అహ్మద్, సంతోష్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మన కంది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మహిళలను కించపరిచే విధంగా ఒక మంత్రి అని చూడకుండా మహిళలను కించపరిచినటువంటి కేటీఆర్ గారిని మరి ఈరోజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఎప్పుడొచ్చింది అని ట్విట్టర్లో ట్వీట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఆయన అక్కకో చెల్లకో జరిగి ఉంటే ఆయన అలాగే మాట్లాడేవాడా, లేదంటే అహంకారంతో మాట్లాడుతున్నాడా? ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి పదవి లేకున్నా ఒక మినిస్టర్ లాగా, ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నాడు. అహంకారానికి అద్దం పడుతుంది. మరి మహిళలను చూడకుండా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను కించపరిచే విధంగా ఒక మంత్రిని చూడకుండా అట్లాంటి పోస్టు పెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని మేము ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఇంకా చర్యలు తప్పవని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 33% మహిళా రిజర్వేషన్లు ఉన్న మహిళలకు మరి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు మంత్రి పదవులు ఇస్తే మరి ఈరోజు వాళ్ళని కించపరిచే విధంగా మనస్తాపానికి గురి చేస్తూ వారిని ఆందోళన చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మహిళలను ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఎంతో గౌరవం ఇస్తూ మరి ఈరోజు బస్సులకు కానీ మరి కరెంటు విషయంలో కానీ ప్రతి దాంట్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న గవర్నమెంట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అటువంటి దాన్ని వాళ్ళు కించపరుస్తూ పోస్టులు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి కేటీఆర్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక తన అంతిమ యాత్రలు కూడా చేపట్టే కార్యక్రమాలు కూడా చేపడతాం. ఖచ్చితంగా మా కొండా సురేఖ అక్క గారికి, మా సీతక్క గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రస్తారోకో